నువ్వు చేయాల్సింది నువ్వు చేసావు గౌతమ్. ఇక నేను చేయాల్సింది నేను చేస్తా. సార్ ఆర్డర్ ప్లీజ్ సార్. 2 cappuccino. ఓకే సార్. ఏం చేస్తున్నావురా? ఎప్పుడు చూసినా ఫోన్లో మునిగి తేలిపోతూ ఉంటావు. లేదమ్మా, ఫోన్లో చూస్తూ హోంవర్క్ చేస్తున్నాను. అబద్ధాలు చెప్పావంటే చర్మం ఒలిచేస్తాను వెధవ. త్వరగా హోంవర్క్ పూర్తి చేసి రెడీ అవ్వు, స్కూల్కి టైం అవుతుంది. అదితి పెళ్లి చూపుల కోసం ఆయన ఈ స్లిప్లో లిస్ట్ రాసి పెట్టినట్టున్నారు. ఆయన్ని తప్ప తను మరొకరిని ఇష్టపడదు, పెళ్లి చేసుకోదు అని తెలిసి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం నేను చెప్తే ఆయన పట్టించుకోవట్లేదు. అహల్య గారితో పొద్దున మాట్లాడలేదు. నేను వచ్చేటప్పటికి అహల్య గారు నిద్ర లేవలేదు. టిఫిన్ చేశారో లేదో, టాబ్లెట్స్ వేసుకున్నారో లేదో ఒకసారి ఫోన్ చేసి అడగాలి. అత్త హోంవర్క్ చేసుకోవాలి. నీ స్మార్ట్ వాచ్ ఇస్తావా ప్లీజ్? హోంవర్క్కి వాచ్ ఎందుకు? వాచ్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా అత్త, మ్యాథ్స్ చేయాలి. సరే, అక్కడ ఉంది, తీసుకో. థ్యాంక్స్ అత్తా. కట్ చేస్తున్నారేంటి? ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారేంటి? అహల్య గారికి నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేదా? నిన్న తనతో నేను మూడీగా ముభావంగా ఉన్నానని చెప్పి ఈరోజు తను నా మీద కోపం వచ్చి అలిగారా? అహల్య గారేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ అదితి ఏం చేస్తుందో ఏంటో. నా పేరు అదితి. తెలుసండి, గౌతమ్ గారు చెప్పారు. నేను MBBS చేశాను. గౌతమ్ గారు చెప్పారండి. గౌతమ్ నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. గౌతమ్ గారు చెప్పారండి. ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. గౌతమ్ గారు మీ గురించి అన్ని విషయాలు చెప్పారండి. అన్నీ చెప్పాడా? ఏది దాయలేదా? పెళ్లికి ముందే అంతా ట్రాన్స్పరెంట్గా ఉండాలని గౌతమ్ గారు ఏది దాచకుండా చెప్పారండి. మీ గురించి అన్నీ తెలుసుకునే పెళ్లి చూపులకు వచ్చాను. ఓకే, నేను మీకు నచ్చానా? ఫోటోలో చూడగానే నచ్చేశారండి. మరి నేను మీకు నచ్చానా? మిమ్మల్ని నేను బాగా చూసుకుంటానండి. మనకు పెళ్ళైన తర్వాత కూడా డాక్టర్గా మీరు కంటిన్యూ అవ్వచ్చు. మీరేం చేసినా నేను మీకు అడ్డు చెప్పను. థ్యాంక్ యూ. ఓకే, హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? మీరే చెప్పండి. రాజస్థాన్ థార్ ఎడారికి వెళ్దాం. అదేంటండి, హనీమూన్ అంటే ఎవరైనా ఏ ఊటీకో, కొడైకెనాల్కో, కులు మనాలికో వెళ్తారు. మీరేంటి ఎడారికి వెళ్దామంటున్నారు? ఎడారిలో అయితే ఎవ్వరూ ఉండరు, ఏం చేసినా ఎవ్వరూ చూడరు. చూడడం ఏంటండి? అదే మిమ్మల్ని చంపి పాతి పెట్టడం ఎవ్వరూ చూడరు అంటున్నాను. చంపడం ఏంటండి? అంటే ఈ మధ్య ట్రెండ్ అదే కదండి, పెళ్లి చేసుకోవడం, హనీమూన్లో హస్బెండ్ని చంపడం. మీరు నన్ను చంపుతారా? మరి గౌతమ్ని ప్రేమించి నీతో కాపురం ఎలా చేస్తాను? గౌతమ్ గారికి పెళ్ళైంది కదండి. కానీ నేను ఇంకా గౌతమ్ని ప్రేమిస్తున్నాను. ఈ విషయం గౌతమ్ నీతో చెప్పలేదా? లేదండి. ఏదో ఒక రోజు గౌతమ్ కూడా నన్ను ప్రేమిస్తాడు, మేం మళ్ళీ కలిసిపోతాం. అప్పుడు మీరు అడ్డుగా ఉంటారు కదా, అందుకే
పెళ్ళి అవ్వగానే మిమ్మల్ని చంపేస్తే ఆ తర్వాత మేం పెళ్లి చేసుకోవడానికి ఏ అడ్డు ఉండదు. ఈ ప్రపోజల్ మీకు ఓకే అయితే మనం పెళ్లి చేసుకుందాం. యాక్చువల్గా ఇదంతా గౌతమ్ మీతో చెప్పాడని అనుకున్నాను. ఈ విషయం చెప్పలేదన్నమాట. సరే, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మీకు ఓకే అయితే మనం పెళ్లి చేసుకుందాం. నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చానండి, చవడానికి కాదు. హే బ్రో బ్రో బ్రో, పెళ్లి చూపులు అయిపోయా? అదితి మీకు ఓకేనా? ఎలాంటి పిల్లని చూపించావు భయ్యా? అసలు ఆడపిల్లనా ఆవిడ? ఏమైంది బ్రో? నాతో మీరు అన్ని విషయాలు చెప్పి అసలు విషయం మీరు చెప్పలేదు. ఏమైందో వెళ్ళి తన్నే అడగండి. అరే హలో, ఈ అదితి మళ్ళీ ఏం చేసిందో ఏంటో. చెప్పు కార్తీక్, బాగున్నావా? అత్తారింట్లో ఉన్న ఇల్లరిక పాలున్నాయి. ఎలా బాగుంటాను మేడం? ఇల్లరికంలో ఉన్న హాయి దేంట్లో ఉండదు కదా. ఏం హాయ్ మేడం, ఈ ఇంట్లో నాకు గౌరవం లేదు, నా భార్యకి విలువ లేదు, నా కొడుక్కి వారసత్వము లేదు. అవన్నీ ఉండాలంటే నీ సొంత కాళ్లపైన నువ్వు నిలబడాలి. నీ తెలివితేటలతో నువ్వు ఎదగాలి. అప్పుడే నిన్నందరూ గుర్తిస్తారు. ఆ గుర్తింపు కోసమే కదా ఇన్ని రోజుల నుంచి నేను ఎదురు చూస్తోంది మేడం. మీరేదో నాకు హెల్ప్ చేస్తారనుకుంటే మీరు మీ బిజినెస్లో షేర్ ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు మీరేమీ ఇవ్వలేదు. నేను మీకు షేర్ ఇవ్వాలి అంటే మీరు నేను చెప్పింది చెయ్యాలి కదా కార్తీక్. మీరు చెప్పింది నేనేం చేయలేదు మేడం, ప్రతిదీ చేస్తూనే ఉన్నాను కదా. హా, ఏం చేసావు? ఆ రోజు మీరు అడిగారనే కదా ఈ ఇంట్లో డాక్యుమెంట్స్ దొంగతనం చేసి మీకు ఇచ్చాను. వాటితోనే కదా మీరు మా మావయ్య గారిని అరెస్ట్ చేయించి స్టేషన్లో పెట్టించి కోర్టుకు లాగారు, గౌతమ్ని బ్లాక్మెయిల్ చేశారు. కానీ అప్పుడు నేను అనుకున్నది జరగలేదు కదా. దానికి నన్నేం చేయమంటారు మేడం? ఆ తర్వాత మా మామయ్య పరువు పోగొట్టాలని ఆయన కుబేరుడికి ఇవ్వాల్సిన డబ్బుల్ని కొట్టేసి ఆ నిందని బంగారాజు మీద వేశాను. అది కూడా మీకోసమే కదా నేను చేసింది. ఆ ప్లాన్ నేనేం చెప్పలేదే. సరే అది వదిలేండి. మీ అదితికి అడ్డున్న అహల్యని చంపమని చెప్పారు. ఇంద్ర అదితిల పెళ్లిలో జ్యూస్లో విషం కలిపి అహల్యకిచ్చాను. కానీ అహల్య తాగలేదు కదా. అహల్య తాగలేదు, కానీ మా మామయ్య తాగారు కదా. ఆయన పోయింటే మీ పగ తీరేది కదా. నా పగ మీ మావయ్య మీద కాదు, ఆ అహల్య మీద. దాన్ని మీరు చంపలేకపోయారు. సీమంతం రోజు అహల్యని చంపడానికి ప్లాన్ చేశాం మేడం, కానీ కుదరలేదు. ఆ విషయం తెలిసి అహల్య నన్ను బెదిరించింది కూడా, వార్నింగ్ కూడా ఇచ్చింది. అదంతా నాకు తెలీదు. నాకు సాకులు చెప్పేవాళ్ళు వద్దు కార్తీక్. చెప్పిన పని సక్సెస్ చేసేవాళ్ళు కావాలి. ఓకే మేడం, ఎలాగైనా అహల్యని చంపేస్తాను. ఈ ఇంటికి వారసుడు లేకుండా చేస్తాను. అప్పుడైనా మీ బిజినెస్లో నాకు వాటా ఇస్తారా? ముందు అహల్యని చంపేసి నాకు ఫోన్ చెయ్యి. షేర్స్ రెడీగా ఉన్నాయి. ఓకే మేడం. ఎలాగైనా సరే అహల్యని చంపి తీరాలి. అప్పుడే నేను ఆస్తిపరుణ్ణవుతాను. అప్పుడే నాకు గుర్తింపు వస్తుంది. దేవుడా, అప్పటి వరకు నా ప్లాన్స్ ఎవ్వరికీ తెలియకుండా చూడు.